దయ్యాల గుటకు పాటించవలసిన 3 సూత్రాలు. 1. అవతార్ మూవీలో పాండోరా జీవుల్లా మేకప్ వేసుకొని ఉండాలి. 2. సంగీతంతో పాటు క్లాసికల్ డ్యాన్స్లో కూడా ప్రావీణ్యం కలిగి ఉండాలి. 3. అవి భయపడితే మనకు విసుగు రావాలి, అవి కామెడీ చేస్తే మనకు కోపం రావాలి. ఈ 3 సూత్రాలని ఎంతో చక్కగా మేళవించి తీసిన కళాఖండమే ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ. పాప గీతాంజలి, మనలో మన మాట. నువ్వు అప్పుడొచ్చినప్పుడే మాకేంట్రా ఇది అనుకున్నా, కానీ కొంతమంది ఆడియన్స్కి నువ్వు బాగానే ఉన్నావు అనిపించడంతో నీ టైం బాగుండి మంచి పేరు తెచ్చుకున్నావు. ఆ వచ్చిన మంచి పేరుతో సాటిస్ఫై అయిపోయి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోక ఎందుకమ్మా మళ్ళీ వచ్చి మమ్మల్ని సావగొడుతున్నావు? అయినా నేను లాభం, నిన్న ఇలా తయారు చేసి తీసుకొచ్చారు చూసావా, వాళ్ళని అనాలి. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా కోనా వెంకట్ గారు ఒక విషయం చెప్పారు. బూల్ బులయ్య 2 హిట్ అవ్వడం చూసి మనమెందుకు గీతాంజలి మూవీకి సీక్వెల్ చేసి క్యాష్ చేసుకోకూడదు అనే అమోఘమైన ఆలోచన వలన ఈ మూవీని తీశారని. ఏమండి కోనా వెంకట్ గారు, మీకు మంచి కథ తట్టినప్పుడు కదా మీరు మూవీ తీయాలి. అది మానేసి వాళ్ళెవరో ఏదో చేశారని మీరు కూడా అదే ఫాలో అవుతానంటే ఎలా? పోనీ ట్రెండ్ ప్రకారంగానే పోదాం అనుకున్నారని అనుకుందాం. ఆ మూవీ వచ్చింది బాలీవుడ్లో కదా, అక్కడ క్రేజ్ ఉన్న జానర్ని టాలీవుడ్లో తీద్దాం అనుకోవడం ఏంటండి? ఈ మీ స్ట్రాటజీ ఎంత ఫూలిష్గా ఉందో ఈ మూవీని మీరు తీసిన విధానం కూడా అంతే ఫూలిష్గా ఉంది. హర్రరే కానివ్వండి, హర్రర్ కామెడీయే కానివ్వండి, ఈ జానర్లో ఒక మూవీ తీస్తున్నామంటే సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ విఎఫ్ఎక్స్ విషయంలో చాలా కేర్ తీసుకుని ఉండాలి. తొక్కలే హర్రర్ కామెడీయే కదా అని నాసిరకం టెక్నికాలిటీస్తో పని కానిచ్చేద్దామని కంజూస్ స్ట్రాటజీలు కానీ వేశారనుకోండి, ఈ కైన మాస్టర్ గ్రాఫిక్స్ని చూడడానికా మేము 200 ఖర్చు పెట్టి థియేటర్స్కి వచ్చేది అని ఆడియన్స్కి ఒక రేంజ్ ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది. సో దయచేసి మా టైంకి మనీకి వాల్యూ ఇచ్చి కొంచెం టెక్నికాలిటీస్ మీద కూడా దృష్టి పెట్టండి. సరే, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని కాసేపు పక్కన పెట్టి లైట్గా స్పాయిలర్స్ని టచ్ చేస్తూ ఈ మూవీ స్టోరీ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఈ మధ్య హర్రర్ మూవీస్ అంటే చాలు ప్రతి సినిమాలోనూ దయ్యానికి ఖచ్చితంగా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేస్తున్నారు. బట్ వై? ఎందుకు ఈ పైత్యం అసలు? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖిని ఇంకా పట్టుకొని వేలాడాలా? అసలు ఆ చంద్రముఖి తీసిన ఆయనకే ఏం చేయాలో అర్థం కాక అదే సినిమాని తిప్పి తీసి పిప్పైపోతుంటే మళ్ళీ మనం కూడా అదే తప్పుని ఎందుకు రిపీట్ చేయాలి? సరే, వేరే సినిమాల సంగతి కాసేపు పక్కన పెడదాం. ఈ సినిమాలో దయ్యాలకి క్లాసికల్ డ్యాన్స్ రావడం వల్ల కథకి ఏమైనా ఉపయోగం ఉందా? ఆ దయ్యాల బ్యాక్ స్టోరీ నుంచి క్లాసికల్ డ్యాన్స్ అనే ఆస్పెక్ట్ని పక్కన పెట్టడం వల్ల ఆ స్టోరీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా? పైగా ఈ ఘోరాలు చాలవన్నట్టు లాస్ట్లో గీతాంజలి దయ్యం కూడా వచ్చి ఆల్ ఆఫ్ ఏ సడన్ క్లాసికల్ డ్యాన్స్ వేయడం మొదలెట్టేస్తుంది. విలన్ని చంపడానికి వచ్చిన దయ్యం ఆ పని చేసిపోకుండా మధ్యలో ఈ శ్రీకాళహస్తి క్లాసికల్ డ్యాన్స్ కాంపిటీషన్స్ ఎందుకండి? సరే, ఈ విషయం కూడా పక్కన పెడదాం. ఒక వెంట్రులాక్విస్ట్ రోడ్డు మీద ర్యాండమ్గా ఏదో ఒక బొమ్మ కొని దానితో షోస్ ఎందుకు ఇస్తాడండి? వాళ్ళు వాడే బొమ్మలు వేరే విధంగా ఉంటాయి కదా. సరే, తన కర్మకాలి ఒక దయ్యం పట్టిన బొమ్మని కొన్నాడే అనుకుందాం. ఆ బొమ్మని కాల్చేసిన, విసిరేసిన, ఏం చేసినా మళ్ళీ తన దగ్గరికే వస్తుంది, కానీ ఆ బొమ్మ వెళ్ళాలనుకున్న చోటికి మాత్రం వెళ్ళలేదట. అసలు ఈ విషయంలో ఏమైనా అర్థం ఉందా? సరే, ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక ఈ సినిమాలో విలన్ ఎవడైతే ఉన్నాడో వాడో నెంబర్ 1 ఎర్రి పుష్పం. అంత డబ్బు, పలుకుబడి అన్నీ పెట్టుకొని ఎలాంటి పలుకుబడి లేని కొంతమంది అర్భకుల్ని చంపడానికి ఏకంగా ఒక సినిమానే తీయాలని ప్లాన్ చేస్తాడు. ఇక్కడ మీరు అనొచ్చు, డైరెక్ట్గా చంపితే కేసు అవుద్ది కాబట్టి అలా చేశాడని. మరి అలాంటప్పుడు ఇంటర్వెల్ దగ్గర మన విలన్ తన చేతులతోనే ఒకరిని చంపేస్తాడు కదా, మరి వాడిని చంపేసినప్పుడు ఎక్కడికి పోయిందండి ఈ తెలివి? వద్దులేండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీలో చాలా అనుమత్యాలే ఉన్నాయి. సో ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేద్దాం. ఇక ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి చెప్పాలంటే అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కాస్త నవ్వు తెప్పిస్తాయి. అండ్ నాకు గుర్తున్నంత వరకు చాలా చోట్ల కొన్ని నవ్వురాని జోకులు పడ్డాయేమో కానీ ఎక్కడ ఒక్క బూతు జోకును కూడా నేనైతే వినలేదు. ఇప్పుడు ఈ 2 ప్లస్ పాయింట్స్ కోసమని నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసే ప్రయత్నం చేయండి. సో దట్స్ ఎవర్ యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ ద్వారా మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. Thanks for watching.